హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీస్ వరల్డ్. ఇవాళ మనం ఈజీ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది చేసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులో 3 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్కను వేసుకోవాలి. ఇది వేయడం వల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇవి కొంచెం బ్రౌన్ కాగానే కట్ చేసుకున్న 5 ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిలను వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ని ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని బ్రౌన్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నేను 3 ఎగ్స్కి 5 మీడియం సైజ్డ్ ఆనియన్స్ తీసుకున్నాను. మీకు ఎంతైతే కర్రీ కావాలో దాన్ని బట్టి మీరు ఆనియన్స్ని వేసుకోండి. చూసారా, ఆనియన్స్ లైట్గా బ్రౌన్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని బ్రౌన్ అయ్యేంత వరకు ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా, ఆనియన్స్ బాగా బ్రౌన్ అయిపోయాయి. ఇలా బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే 1 to 2 మినిట్స్ దీంట్లోని పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా తొందరగా రెడీ అయిపోతుంది. తొందరలో ఉన్నప్పుడు మీరు ఇలా ఈజీగా ఎగ్ ఫ్రై చేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోగానే ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారంని వేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ వేసాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కారం మాత్రం మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ మాత్రమే వేసాను. ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఎగ్స్ని వేసుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ కోసం 5 మీడియం సైజ్డ్ ఆనియన్స్ తీసుకున్నాను. మీరు ఈ క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఎగ్స్ ఎక్కువగా తీసుకుంటే ఆనియన్స్ కూడా కొన్ని ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నింటినీ నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. మరి ఎక్కువగా ఇలా కలిపేసేయొద్దు. నెమ్మదిగా ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనికి మూత పెట్టేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా నెమ్మదిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ ఎగ్స్ బాగా ఉడికిపోయేంత వరకు ఉంచుకోవాలి. చూసారా, ఎగ్స్ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. చేయితోనే చించి వేయండి. ఇలా వేయడం వల్ల కొత్తిమీరలోని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కట్ చేసి వేస్తే అంత ఫ్లేవర్ రాదు. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఈ ఎగ్ ఫ్రైని మీరు రోటీతో కానీ, పూరీతో కానీ, రైస్తో కానీ తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.